శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ధనుసు రాశి వారికి ప్రస్తుతం సోమవారం నుంచి భాగ్యాధిపతి రవి రాశిలోకి ప్రవేశించడం జాతకుడికి ఒక విధమైనటువంటి అదృష్ట యోగం ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే సహజంగా ధనుసు రాశి చక్రంలో 9వ రాశి భాగ్యరాశి. అటువంటి రాశిలోకి భాగ్యాధిపతి ప్రవేశించాడు అంటే అదృష్టం స్టార్ట్ అయిందన్నమాట. అందులో రవి అత్యంత డిసిప్లిన్గా ప్రకాశవంతంగా ఉన్నటువంటి గ్రహం. నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటాడు రవి భగవానుడు. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం అన్నమాట. అటువంటి గ్రహస్థితి ధనుసు రాశి వారికి ఈ రాబోయే నెలంతా కూడా జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఎటువంటి అన్యాయాన్ని ఇబ్బందుల్ని సహించకుండా చాలా నిజాయితీగా నిర్భయంగా వెళ్ళడం జరుగుతుంది. వృత్తిలో నిజాయితీగా ఉంటాడు. చాలా విషయాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటాడు. పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చక్కని స్వతంత్రంగా మొగమాటం లేకుండా వ్యవహరించి నెంబర్ 1గా రాణించే అవకాశం ఉంటుంది. సుమారుగా నెల రోజుల పాటు ఇదే రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు. దాని తర్వాత 12వ స్థానంలో బుధగ్రహ సంచారం. షష్టాధిపతిగా దశమాధిపతిగా వ్యయంలో ఉన్నటువంటి బుధుడు జాతకుడు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు తన వ్యాపార అభివృద్ధిని పెంచే విధంగా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. తన వ్యాపార కార్యకలాపాలని వేరే చోట కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కొత్తగా బ్రాంచ్ లాంటిది పెట్టడం, అలాగే వ్యాపార పరంగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సప్తమాధిపతిగా వ్యయంలో ఉండడం వల్ల జీవిత భాగస్వామి యొక్క అనారోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు. మీ వ్యాపారంలో ఎవరైనా పార్ట్నర్స్ ఉంటే వాళ్ళు కూడా మీకు కొంతవరకు ఇబ్బందులను కలిగించి మీకు ఏదో విధంగా ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు చాలా వరకు బయటికి వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉండడం జరుగుతుంటుంది. అంటే మీ యొక్క నిజాయితీ వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఆ కారణం వల్ల మీకు నచ్చదు, వాళ్ళకి ఇన్కన్వీనియన్స్గా ఉండడం వల్ల మరి పాత వ్యాపార ఒప్పందాలు రద్దు చేసుకొని ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మీరు ఈ సమయంలో ఒంటరిగానే ఎవరితో పార్ట్నర్షిప్ జాయింట్ లేకుండా మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరే స్టార్ట్ చేసుకోండి. అది ఖచ్చితంగా విజయం వైపు నడిచే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మీ యొక్క రాశి ధనుసు రాశికి ఇరువైపులా శుభగ్రహాలు ఉండడం జరుగుతుంది. ఒక పక్క బుధుడు, ఒక పక్క శుక్రుడు. అందువలన ఖచ్చితంగా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా బాగుంటుంది. దానికి ఏముంది, ఇంకా శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు, కుటుంబ స్థానంలో షష్ఠ లాభాధిపతిగా. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు మరి మీ అమ్మాయిలో భార్య వీళ్ళు మీ యొక్క వ్యాపారానికి తగు విధంగా ధన సహకారం చేయడం, అలాగే ఆర్థిక ప్రోత్సాహం చేస్తారు. ఆ విధంగా వాళ్ళు తోచిన విధంగా వాళ్ళు కొంత క్యాన్వాస్ చేసి మీ అభివృద్ధికి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. అలాగే మరి కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ వివాహం జరిగే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా కుటుంబంలో స్త్రీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క అబ్బాయికి అయినా వివాహం జరగడం కానీ లేదంటే ఏదైనా సంతానం కలగడం కానీ స్త్రీ సంతానం కలగడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. అంటే ఏదైనా ఒక లక్ష్మీ యోగం అనేది ఏర్పడుతుంటుంది అన్నమాట. ఈ శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల మీకు ఈ విధంగా అటు ధనం కానీ అటువంటి శుభవార్తలు కానీ వినే అవకాశం ఉంది. అలాగే జాతకుడు కూడా తన సంపాదించే సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. చాలా చాకచక్యంగా ఎదుటవారు ఆకర్షించే విధంగా వ్యాపారపరంగా మాట్లాడడం వల్ల ధన సంపాదన పెరుగుతుంది. ఇదే సమయంలో మీరు ఏదైనా వాహనం కానీ గృహం కానీ కొనుక్కునే ప్రయత్నం కూడా సమకూరే అవకాశం ఉన్నది. ఇక దీనికి ఈ గ్రహాల అనుకూలత ముఖ్యంగా 6వ స్థానంలో మరి గురు భగవానుడు వక్రించి ఉండడం వల్ల మరి గత జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితాలు ఈ జన్మలో రావడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. పైపెచ్చు 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు అతి తొందరలో అర్ధాష్టమ శనిలోకి మారడం జరుగుతూ ఉంది. అప్పుడు కొంతవరకు కొన్ని
మానసిక అశాంతి, హృదయానికి కష్టం కలిగించే వార్తలు వినొచ్చు. బట్ ఏదైనా మార్చి 28 లోపు మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది చేయడం వల్ల అందరి ప్రోత్సాహం ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ కొంతవరకు వ్యతిరేకించే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక ఇల్లు కొనాలనుకున్నా, వాహనం కొనాలనుకున్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా ఈలోపే చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, కుటుంబ సభ్యుల ఆమోదం జరిగే అవకాశం ఉంటుంది. జాతకులు ఏ రాశి వారైనా వారి యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో ఒక పుణ్య రోజులు రావడం జరుగుతూ ఉంటుంది. అవి ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే జాతక దోషాల నుంచి బయటపడమే కాక గ్రహాల యొక్క అనుకూలత కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మార్గశిర మాసం. మనకి ఈ మార్గశిర మాసంలో వైష్ణవ దేవాలయాలు, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దర్శించడం వల్ల జాతకుడు ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకి ఈ మాసంలో మీరు ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విధి విధానంగా అర్చన చేయించుకోవడం కానీ, ఎక్కువగా స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు మాల ఇవ్వడం కానీ, తులసి దళాలతో పూజించడం కానీ చేయడం వల్ల జాతకుడికి అంటే మనకి విష్ణు భగవానుడు తలుచుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలడు. అలాగే జాతకం దోషాలతో సంబంధం లేకుండా ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కనీసం ఒక గురువారం కానీ, ఒక శనివారం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల జాతకుడు తన దోషాల నుంచి బయటపడతాడు. అయితే ఈ వారంలో మనకి ఈ 18వ తారీఖున అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకష్టాల చతుర్థి రావడం జరుగుతుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది కాబట్టి, అంటే ఏదైనా ఒక దేవుడు కానీ, ఒక దైవం కానీ, ఒక వరం కానీ, ఒక దేవత కానీ, నవగ్రహాలు కానీ జాతకుడికి అనుకూలంగా ఇవ్వాలన్నా, ఒక వరాన్ని ఇవ్వాలన్నా కూడా విఘ్నేశ్వరుడు యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. విఘ్నేశ్వరుడికి అనుమతి లేకుండా ఎవరు ఏ దేవత కూడా జాతకుడిని అనుగ్రహించలేదు. అలాగే జాతకుడు కూడా ఫలితాన్ని పొందలేకపోతుంటాడు. అందుకని భగవంతుడు ఇచ్చినవి మనకు పొందాలంటే కంపల్సరీగా విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సంకష్టాల చతుర్థి రోజు మరి విధి విధానంగా వినాయకుడిని గరికతో అర్చించడం కానీ, ఉండ్రాలతో హోమం చేయడం కానీ, అంటే సాధారణంగా ఉదయం పూట చాలా దేవాలయాల్లో హోమం చేస్తూ ఉంటారు. ఈవినింగ్ మరి సాయంకాలంలో అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం చూడటం వల్ల కూడా దోష పరిహారం అవుతుంది కాబట్టి చేయలేని వారు అభిషేకాన్ని వీక్షించడం, అది కుదరని వారు ఇంట్లో గణపతి ఫోటో ముందు గరికతో కనీసం అష్టోత్తరంతో పూజ చేసుకున్న శీఘ్రంగా చిన్నగా పూజ చేసిన కేవలం సంకల్పం మాత్రాన అనుగ్రహించే దేవత విఘ్నేశ్వరుడు. కాబట్టి ఈ విఘ్నేశ్వరుడు ఆరాధనతో మనం ఇంచుమించుగా 2024 విడిచిపెట్టి 25లోకి వెళ్తున్నాం. కాబట్టి మరి కొత్తగా మనం రాబోయే సంవత్సరానికి ముందుగానే మనం ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయడం వల్ల రాబోయే 25 చాలామందికి శుభం కలిగే అవకాశం ఉంది. స్వస్తి.